So now start the 6th sem. The common core topic is nursery, gardening and floriculture. 6th semester and 7th paper. It is a common paper for botany. The syllabus: Unit 1 Nursery, Unit 2 Gardening, Unit 3 Propagation Methods, Unit 4 Floriculture, Unit 5 Commercial Floriculture. First one, Unit 1 Nursery, having subtopics. They are definition, objective, scope and building up of infrastructure for nursery, planning and seasonal activities, planting, direct seeding and transplants, nursery management and routine garden operations. First one, definition. A plant nursery is a place where the plants are propagated and grown. In the nursery, the plants are given all the nutrients, physical and chemical conditions required for plant growth. The plants are grown in a systematic order for special purposes and seasons. And in a nursery, the seedlings are raised to small plants. From this place, they are transported to different places within a state or a country or abroad. And then objectives. So defining the plant nursery, types of plant nursery, importance of plant nursery, everything should be able to understand from this unit. And next one is scope of nursery. So first of all, so మనకు నెక్స్ట్ టాపిక్ తీసుకున్నప్పుడు మనకు 6th సెమిస్టర్లో సో నర్సరీ, గార్డెనింగ్ అండ్ ఫ్లోరికల్చర్ ఏమంటున్నాము, నర్సరీ, గార్డెనింగ్ మరియు ఫ్లోరికల్చర్ అంటున్నాం. 6th సెమిస్టర్లో 7th పేపర్గా దీన్ని చదువుకోబోతున్నాం మనము. ఇక్కడ సిలబస్ తీసుకుంటే ఫస్ట్ యూనిట్ నర్సరీ, నారుమడి అంటాం తెలుగులో. యూనిట్ 2 గార్డెనింగ్ అండ్ యూనిట్ 3 ప్రాపగేషన్ మెథడ్స్, యూనిట్ 4 ఫ్లోరికల్చర్, యూనిట్ 5 కమర్షియల్ ఫ్లోరికల్చర్. నేను క్లాస్లో ఉన్నా నవీన్, కొంతసేపు ఉండో. ఫస్ట్ వన్ యూనిట్ 1 నర్సరీ. దీంట్లో సబ్ టాపిక్స్ తీసుకున్నప్పుడు నర్సరీ యొక్క నిర్వచనము, దాని యొక్క లక్ష్యాలు, దాని యొక్క పరిధి, అట్లాగే నర్సరీని తయారు చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు, అట్లాగే ప్లానింగ్ అండ్ సీజనల్ యాక్టివిటీస్, కాలానుగుణంగా మనం పాటించేటటువంటి కార్యాలు, దానికి అనుగుణంగా మనం తయారు చేసేటటువంటి ప్రణాళిక, దేని కొరకు అంటే ప్లాంటింగ్ అండ్ ట్రాన్స్ప్లాంటింగ్, నాటడము మరియు ట్రాన్స్ప్లాంటింగ్ చేయడము, అట్లాగే నర్సరీ యాజమాన్యము. ఈ నర్సరీ యాజమాన్యంలో ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాలు వంటివి ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాము. ఇక్కడ మనం గమనించినట్టయితే ఏం నర్సరీ అంటే ఏంటి? ఏ ప్లాంట్ నర్సరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ద ప్లాంట్స్ ఆర్ ప్రాపగేటెడ్ అండ్ గ్రోన్. సో నర్సరీ అనేది ఏమంటున్నాం మనము, ఎక్కడైతే మొక్కల్ని పెంపుదల చేస్తామో, కొత్తవి ఉత్పత్తి చేస్తామో అలాంటి వాటిని ఏమంటున్నామంటే నర్సరీస్ అంటున్నాం. సో అలాంటి నర్సరీస్ని వాటి వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే, సో సఫిషియంట్ న్యూట్రియంట్ ఇచ్చేటివి కానీ, భౌతికంగా కానీ, రసాయనికంగా కానీ, ప్లాంట్ గ్రోత్కి హెల్ప్ చేయడానికి, ప్లాంట్ నంబర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీంట్లో ప్లాంట్ నర్సరీ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఏంటి,
వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది నేర్చుకుంటాము. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే స్కోప్ ఆఫ్ నర్సరీ. స్కోప్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు నర్సరీని మనం డెవలప్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్ ది సర్వైవింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ we need sufficient food, shelter, everything. So that type of resources are we get from the plants only. సో కాబట్టి ఇక్కడ మనం మానవులు జీవించున్నంత కాలము, భూమి ఉన్నంత కాలము ప్రతి జీవరాశికి ఫుడ్ అనేది అవసరం. సో అలాంటి ఫుడ్ ఎక్కడి నుంచి మనం గెట్ చేసుకుంటున్నామంటే ప్లాంట్స్ నుంచే గెట్ చేసుకుంటున్నాం. సో కాబట్టి అలాంటి ప్లాంట్స్ ని ఎవ్రీ డే మన డైలీ లైఫ్ లో యూటిలైజ్ చేసుకుంటూ పోయే కొద్ది ఏమవుతుందంటే వాటి నెంబర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? ఎవ్రీ ఆర్గానిజం, ఎవ్రీ లివింగ్ బీయింగ్ డిపెండ్స్ ఆన్ ది ప్రొడ్యూసర్స్ ఓన్లీ. ప్రొడ్యూసర్స్ వేటిని అంటున్నాం? ప్లాంట్స్ అంటున్నాం. సో అలాంటి ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నప్పుడు వాటిని ఎలా అయితే నెంబర్ అయితే తగ్గిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఫిజికల్ ఆర్ కెమికల్ ఆర్ బయలాజికల్ ఆర్ నేచురలిస్టిక్ డిజార్డర్. సో హౌ దే రీకన్స్ట్రక్ట్, హౌ దే రిటైన్ ఆన్ ది ఎన్విరాన్మెంట్, అవి ఎలా మళ్ళీ ఎన్విరాన్మెంట్ లో రిటైన్ అవ్వబడతాయి అంటే సో ఇట్స్ ఓన్లీ మేడ్ బై ది హ్యూమన్ బీయింగ్స్. సో అలాంటి హ్యూమన్ బీయింగ్స్ ఏ రకంగా దాన్ని డెవలప్ చేయాలి అంటే కొత్త ప్లాంట్స్ ని ఉత్పత్తి చేయాలంటే ఎక్కడ పడితే అలాగా చేయడానికి ఉండకపోవచ్చు. ఓ సఫిషియంట్ ఏరియాలో మనము ప్రిపేర్ చేసి దాన్ని కమర్షియల్ గా కావచ్చు, సోషలాజికల్ గా కావచ్చు, లేదా స్కిల్ వేలో కానీ మార్కెట్ వేలో కానీ మనము దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని ఎర్న్ చేస్తుంటాం అన్నమాట. సో అలా అదే ఏంటంటే స్కోప్ అన్నమాట. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా ప్రతి ఇయర్ ప్రతి మొక్కలు విత్తనాలను ఉత్పత్తి చేయకపోవచ్చు. అలాంటి విత్తనాలు లేనప్పుడు వాటిని మనం కన్జర్వ్ చేసి వాటిని ప్లాంటేషన్ చేసి తర్వాత నెంబర్ని ఆ సఫిషియంట్ స్పీసెస్ నెంబర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లాగే సమ్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోస్ నాట్ సఫిషియంట్. సో సఫిషియంట్ గా కానీ లేదంటే స్లోగా గ్రో అవుతుంటాయి. సో అలాంటి స్లోగా గ్రో అయ్యేటటువంటి ప్లాంట్స్ లో మనం ఫాస్ట్ గా వాటి యొక్క ఫుడ్ ని కలెక్ట్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అలాంటి టైంలో కూడా మనం ఏమొచ్చు, దట్ సర్టన్ ప్లాంట్స్ are preserved in the nursery only and that certain seeds are preserved in the nursery only. So it is the one of the scope. And then ఎక్కువ వైడల్ ప్లాంట్ ప్రొడక్షన్ చేయాలంటే కూడా వన్ ఆఫ్ ది రిసోర్స్ ఈజ్ నర్సరీ అన్నమాట. సో ఎక్కువ శాతము ఈవెన్ రోడ్ సైడ్స్ ప్లాంటేషన్ చేయట్లో కానీ లేదు అనదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ లో కానీ ఇలా ప్లాంటేషన్ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు గ్రీనరీ అట్మాస్ఫియర్ ఇంక్రీజ్ చేయాలనే కాన్సెప్ట్ తో అప్పుడు ప్లాంట్ మన ప్రొడక్షన్ చేయించే ఒకే ఒక సోర్స్ ఏంటంటే ప్లాంట్ నర్సరీ అన్నమాట. అట్లాగే కొన్ని ఏంటంటే విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ సీడ్ సోయింగ్ చేసామనుకోండి సఫిషియంట్ గా అవి జెర్మినేట్ అవ్వవు. సో దానికి ఒక సఫిషియంట్ ఎన్విరాన్మెంట్ కావాలి. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ నర్సరీ. అండ్ దెన్ సమ్ ట్రీస్, లాంగ్ ట్రీస్ కావచ్చు, యూకలిప్టస్ ప్లాంట్స్ కావచ్చు. సో ఇలాంటి వాటిని కూడా ఫైన్ ట్రీస్ కావచ్చు, ఇంకొన్ని ఆర్నమెంటల్ ట్రీస్ కావచ్చు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు నర్సరీలోనే గెట్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లాగే వీటి వల్ల కొన్ని సమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ వాటంతట అవే సస్టైన్ కాలేని పక్షంలో బై మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ ల్యాండ్స్ లో సస్టైన్ కాలేవు, ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, అవి వేస్ట్ గా అయిపోతూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం కన్జర్వ్ చేసి డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ సమ్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ కంప్లీట్ విత్ ఇన్ ఇయర్స్ ఆర్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. సో అలాంటి వాటి లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం సఫిషియంట్ ఎన్విరాన్మెంట్ లో మనం సఫిషియంట్ న్యూట్రియంట్స్ ని సఫిషియంట్ ప్రొవైడింగ్ ని కల్పించినట్టయితే మనము
వాటి యొక్క పీరియడ్ లైఫ్ లాంగ్ ని పెంచడానికి వీలవుతుంది అనమాట. సో ఇలాగా ప్లాంట్ నర్సరీ యొక్క స్కోప్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ ఈస్ బిల్డింగ్ అప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నర్సరీ. సో ఇక్కడ బిల్డింగ్ అప్ ఆఫ్ చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మెయిన్ ప్రతి గార్డెన్ కి ప్రతి నర్సరీని డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏముండాలి అంటే మెయిన్ రోడ్ ఉండాలి. ఏముండాలి? ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ నియర్ ద మెయిన్ రోడ్. సో ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక గేట్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ గేట్ నుంచి నర్సరీ రోడ్ ని, దానికి ఒక పాత్ ని, దానికి ఒక ఆఫీస్ ఉంటుంది, లేబర్ షెడ్ ఉంటుంది, స్టోర్ రూమ్స్ ఉంటాయి, వెహికల్ షెడ్స్ ఉంటాయి, పాటెడ్ ప్లాంట్స్, సీడ్లింగ్స్, మిస్ట్ ఛాంబర్, షేడ్ నెట్ హౌస్, పాలీ హౌస్, సీడ్లింగ్ బెడ్స్, మదర్ బెడ్స్, వాటర్ సోర్స్, వాటర్ పైప్ లైన్, సాయిల్ డంపింగ్, కంపోస్ట్ ఏరియా, ఫెన్సింగ్, ప్లాంట్ లైబ్రరీ, ఎలక్ట్రిసిటీ రూమ్. సో ఇవి మనం తీసుకునే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ బట్టి కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట నర్సరీస్ లో. సో అలాంటి దాంట్లో పర్టికులర్ గా ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ నర్సరీని ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండాలి అనుకున్నట్టయితే మెయిన్లీ the plant nurseries provide self-employment to the people. So it gives self-employment and used to save time for the cultivation and supply plants to gardens, agriculture, forestry, and within the less time only. And the plant nurseries supply the plants to home gardening institutions, factories, and many industries also. And they provide plants to interior decoration. Interior decoration and make all the plants available in all seasons. Available in all seasons. And it maintain quality of plants. In case of they can't do maintain quality of plants, it can be damaged. Quality of plants. And it protects the plants from the pests and diseases. Pests and diseases. And they help quick development of roadside avenue plants, quick development of roadside avenue plants. And introduction of any exotic varieties of plants. And it helps an artificial regeneration of the plants. Artificial like genetic engineering, tissue culture process, etc. But in some plants not produced in all of the years. In these plants, the nurseries are supplying plants in all the years.
and they reduce the weed spoilage of slow growing plants, and they help in the replacement of the plants. Hence, they are useful for the faster development of parks, gardens, sanctuaries, etc., which are spoiled due to natural calamities. And a plant nursery thus provides the basic greenery for the rapidly growing countries. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ముఖ్యంగా నర్సరీకి కావాల్సినటువంటి పరికరాలు, ముఖ్యంగా నర్సరీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇస్ నియర్ టు ది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండాలి. గేట్ ఆర్ ఫెన్సింగ్ ఉండాలి. ఫెన్సింగ్ అలాంగ్ విత్ గేట్ ఉండాలి. నర్సరీలో రోడ్డు ఉండాలి, దానికి ఒక దారి ఉండాలి, ఆఫీస్ సపరేట్గా ఉండాలి. సో నేను ఈ ఇమేజ్ని మీకు ఇది పెడదాం అనుకున్నాను, కానీ నాకు రావట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు. మీరు యూట్యూబ్లోనో లేదంటే గూగుల్లోనో సెర్చ్ చేసుకొని ఆ పిక్చర్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఒక ఆఫీస్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ లేబర్స్ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లార్జ్ ఏరియాలో లేదా వైడల్ ఏరియాలో మనం డెవలప్ చేస్తున్నామంటే, సో అంత వర్కర్స్ ప్లస్ అదర్ కంట్రీస్కి అబ్రాడ్కి సెండ్ చేస్తున్నాము అంటే ఒక ఆఫీస్ అందులో ఒక సిస్టమ్ ఆన్లైన్లో పబ్లిష్ చేసే ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఆఫీస్. ఇలాంటి ఆఫీస్లోనే ఉంటే మనకు ఈజీ వే అవుతుంది అనమాట. ఈవెన్ లేబర్ షెడ్స్ కానీ స్టోర్ రూమ్స్, మనం యూజ్ చేసేటువంటి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా స్టోర్ రూమ్స్లో స్టోర్ చేయడానికి, సో వెహికల్ని పార్క్ చేయడానికి షెడ్ కానీ, ఈ పాటెడ్ ప్లాంట్స్ కానీ, పాటెడ్ ప్లాంట్స్లో సో మీకు ఒకటి పిక్చర్ చూపిస్తాను. ఇక్కడ ఇలాంటి పాటెడ్ అంటే ఇలాంటి పాట్స్లో మనం పాట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ పెద్ద పెద్ద ట్రీస్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తాము, లేదంటే ట్రేస్ యూజ్ చేస్తాము. ఆ ట్రేస్ పిక్చర్ నా దగ్గర లేదు. సో ఇది పాలీ హౌస్. ఇలాంటి పాలీ హౌస్లోనే అది చూపిస్తాను. అట్లాగే పాట్స్, ఆ పాట్స్లో పెడుతున్నటువంటి ప్లాంట్స్ని సపరేట్గా నోట్ చేయడం కానీ, ఈవెన్ సీడ్లింగ్స్ కానీ. మిస్ ఛాంబర్ అంటే ఏంటంటే, సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం టెంపరేచర్ని డౌన్ చేయడం కోసము లేదా టెంపరేచర్ పెరగడం కోసము ఒక అట్మాస్ఫియర్లో లేదా ఆ సర్ఫేస్లో ఇలాంటి సిస్టమ్ ఉంటుందమ్మా. ఏంటంటే పైపింగ్ సిస్టమ్, మెయిన్ పైప్కి కనెక్ట్ చేసి ఉంటారు. ఇవి డ్రాప్లెట్స్ రూపంలో డ్రాప్స్ పడుతూ ఉంటాయి అన్నమాట ఇలా ఈ సిస్టమ్కి. ఆ డ్రాప్స్ పడుతూ ఉండడం వల్ల ఇలాంటి ఏరోపోనిక్స్ ద్వారా ప్లాంట్ని డెవలప్ చేయొచ్చు. ఎట్లా అంటే ఈ రూట్స్కి వాటర్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇదే ప్రాసెస్లో ఆ ఏరియాని కూల్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్ ఛాంబర్. సో మిస్ ఛాంబర్ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ. సో ఇలాగా హైడ్రోఫోనిక్స్ కాకుండా ఏరోఫోనిక్స్లో ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం కానీ, లేదా ఏదర్ పాలీ హౌస్ ఆర్ షేడ్ నెట్ సర్ఫేసెస్లో లేదా నర్సరీ సర్ఫేస్లో ఎక్కువ మనకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకోవడం కోసము కూల్ అవ్వడానికి యూజ్ చేసేటటువంటి మెషినరీని మనం ఏమంటున్నామంటే మిస్ ఛాంబర్ అంటున్నాం. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. వన్ ప్రాసెస్ ఈజ్ ఏరోఫోనిక్ మెథడ్, అందర్ వన్ ఈజ్ టు కూలింగ్ ద అట్మాస్ఫియర్. రెండు విధాలు అనమాట. ఏరోఫోనిక్స్ మెథడ్లో ప్లాంట్ ప్రాపగేషన్ డెవలప్ చేయడానికి, ఇంకొకటి ఏంటి ఫర్ కూలింగ్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ని కూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ పాలీ హౌస్. సో పాలీ హౌస్ అంటే సెవరల్ టైప్ species we develops in the one area. It constructed by the fiber coated material like this. So ఇలా కన్స్ట్రక్ట్ చేయబడి మన ప్లాంట్ కానీ డెవలప్ చేయబడితే సో అలాంటి వాటిని ఏమంటున్నామంటే పాలీ హౌసెస్ అంటున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్ కలర్. ఇది గ్రీన్ కలర్లో ఉందనుకోండి,
ఇదంతా ఫైబర్ అన్నమాట. ఈ పాలీవినైల్ క్లోరైడ్ అనే కెమికల్ సబ్స్టాన్స్ తో ప్రిపేర్ చేసినటువంటి ఫైబర్. సో ఆ ఫైబర్ తో ఇలా కన్స్ట్రక్ట్ ఎందుకు ఇలా కన్స్ట్రక్ట్ చేయబడదంటే, సో టు ఎరాడికేట్ డిఫరెంట్ బ్యారియర్స్. ఏంటి ఆ బ్యారియర్స్ అని తీసుకున్నట్టయితే, సో నెంబర్ 1, టు కంట్రోల్ ద లైట్. ఎక్కువ లైట్ ని యూజ్ చేసుకోలేని ప్లాంట్స్ ఉంటాయి, షార్ట్ డే ప్లాంట్స్. సో కాబట్టి ఆ లైట్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ నాట్ అలో ద పెస్ట్ కావచ్చు, చిన్న చిన్న బగ్స్ కావచ్చు, ఎనీ యాండ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ ఆర్గానిజమ్స్ కెనాట్ అలో త్రూ దీస్ లేయర్. సో దీని ద్వారా ఎలాంటి డిసీజెస్ కి ఎఫెక్ట్ చేసేటటువంటి ఆర్గానిజమ్స్ అనేటివి అలో చేయగలిగే పాసిబిలిటీ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం టు కంట్రోల్ ద నేచురల్ కలామిటీస్ లైక్ ఎక్కువ విండ్స్ ఇలాంటివి వస్తుంటాయి కదా, సో ఫ్లడ్స్ కావచ్చు, ఇలాంటి వాటి నుంచి కూడా కంట్రోల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇవి మెయిన్ సోర్స్ అనమాట. సో అందుకు ఇలాంటి పాలీ హౌసెస్ ని కన్స్ట్రక్ట్ చేసి అక్కడ ప్లాంట్ ని కన్జర్వ్ చేసి డెవలప్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ వే. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే నాకు సరైన పిక్చర్స్ దొరకలేదు. జస్ట్ ప్లాంట్ నర్సరీ డిజైన్ అంటే ఎలా ఉండాలి, సో దీనికి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉండాలి. ఇక్కడ నాకు నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్స్ తో మీకు పని లేదు. ఇక్కడ హెడ్స్ గ్రో అయ్యే ఏరియా అని, ఇక్కడ ఫ్రంట్ బార్డర్ అని, ఇక్కడ ప్రూన్స్ డెవలప్ అయ్యేది అంతా ఇచ్చున్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఇది జస్ట్ గార్డెన్ పిక్చర్ మాత్రమే నాకు లభించింది. సో మీరే ఒక నర్సరీ మేనేజర్ అయితే, నర్సరీ మేనేజ్మెంట్ చేసేటటువంటి ప్రొఫౌండర్ అయితే, సో మీరు ఎలా కన్స్ట్రక్ట్ చేయబడుతున్నారు బై యూజింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇలా చెప్పాను కదా ఇందాక, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అంతా యూజ్ చేసి ఏ సర్ఫేస్ లో ఏం పెడతారు అనేది డ్రా చేయండి పిక్చర్ని. సో మెయిన్ రోడ్ ఏ సైడ్కి ఉండాలి, గేట్ ఏ సైడ్కి ఉండాలి, నర్సరీ రోడ్ ఏ సైడ్కి ఉండాలి, దానికి దారి ఏ సైడ్కి ఉండాలి, ఆఫీస్ ఏ సైడ్ పెడతారు, లేబర్ షెడ్ ఏ సైడ్ పెడతారు, స్టోర్ రూమ్స్ ఏ సైడ్ పెడతారు, వెహికల్ షెడ్ ఏ సైడ్ పెడతారు, ఈ పాటెడ్ ప్లాంట్స్ ఎక్కడ పెడతారు, సీడ్లింగ్ ప్లాంట్స్ ఎక్కడ పెడతారు, మిస్ ఛాంబర్ ఎలా అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ షేడ్ నెట్ హౌస్. మీరు దాదాపు చూసి ఉంటారు, గ్రీన్ కలర్ లో పైన బ్లాకిష్ గా ఉంటుంది. వాటిని షేడ్ నెట్స్ అంటాం. మోస్ట్లీ గ్రీన్ కలర్ లో ఉంటాయి, కొన్ని ఏరియాలో మాత్రమే వైట్ కలర్ లో ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటిని ఏమంటామంటే షేడ్ నెట్స్ అంటాము. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ షేడ్ నెట్స్ లైక్ పాలీ హౌస్ లాగానే ఇది ఉంటుంది, బట్ విచ్ ఇస్ ద చీపెస్ట్ మెథడ్ దాన్ ది పాలీ హౌస్ కంటే ఇది షేడ్ నెట్స్ యూజ్ చేయడం అనేది చీపెస్ట్ మెథడ్. బట్ లాంగ్ టైం మనం యూసేజ్ చేయలేము. పాలీ హౌసెస్ అంటే లాంగ్ టైం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సీడ్లింగ్ బెడ్స్ కానీ, మదర్ బెడ్స్ కానీ, అంటే కొంచెం పెద్ద ప్లాంట్స్ అయిన తర్వాత వాటిని. నెక్స్ట్ వాటర్ సోర్స్ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ సోర్స్ ఎలా సప్లై చేస్తున్నావు, ఆ పైప్ లైన్ ఎలా చేస్తున్నావు, సాయిల్ డంపింగ్ ఎలా చేస్తున్నావు. నెక్స్ట్ కంపోస్ట్ ఏరియా. మనకు ఈ పాట్స్ లో ఫిల్ చేసేటటువంటి మాన్యూర్ ఉంటది కదా, దాన్ని మనం ఏమంటున్నాం, కంపోస్ట్ అంటున్నాం. ఏ టైప్ ఆఫ్ కంపోస్ట్ యూజ్ చేస్తాం జనరల్ గా అంటే ఈ కోకోనట్ పిట్ కానీ, ప్లాంట్ పార్ట్స్, వేస్టేజ్ అయినటువంటి ప్లాంట్ పార్ట్స్ యొక్క పిట్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ అనిమల్ మాన్యూర్ అనమాట. సో నెక్స్ట్ ఫెన్సింగ్. ఎలాంటి ఫెన్సింగ్ చేసావు నువ్వు, ఈ రాడ్సా లేదంటే ఈ థ్రాన్స్ ఉండే ప్లాంట్ పార్ట్స్ యూజ్ చేసావా, లేదా అలోవెరా ఇలాంటి టైప్ ఫెన్సింగ్ వేస్తావా, అదంతా నువ్వు ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ దానికి ఎలాంటి మెయింటెనెన్స్ చేసావో అంతా నోటెడ్ చేసేది ఏంటంటే ప్లాంట్ లైబ్రరీ అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ రూమ్. సో ఇన్ కేస్ ఆఫ్ యూ మెయింటైన్ దిస్ వన్, యూ మే నోట్ ఇట్. ఇలాంటి దాన్ని ఏమైనా నువ్వు మెయింటైన్ చేయగలిగితే, సో దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో కాబట్టి మీరు ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే, సో నర్సరీని బిల్డ్ చేయాలి. సో మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేయండి, లేదంటే యూట్యూబ్లో అయినా సెర్చ్ చేయండి. సో అక్కడ సెర్చ్ చేసి ఎలా బిల్డ్ చేయాలి, ఎలాంటి డిజైన్ పెట్టాలి. సో యాజ్ ఏ నర్సరీ మేనేజర్, నువ్వే నర్సరీ మేనేజర్ అయితే
ఎలా బిల్డ్ చేస్తావు, ఏ ఏ ఫెసిలిటీస్ కల్పిస్తావు, ఏ ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నువ్వు మెయింటైన్ చేస్తావో అక్కడంతా పెట్టుకో. సరేనా? సో ఈ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటి అంటే నర్సరీ డెఫినిషన్, ఆబ్జెక్టివ్స్, స్కోప్, బిల్డింగ్ అప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నర్సరీ నేర్చుకున్నాము. ఇంకా ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి, నర్సరీ యొక్క ఉపయోగాలు ఏంటి అని తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందొచ్చు, స్వయంగా ఉపాధి పొందొచ్చు, ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇంకా ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది, ఎవరికి కల్టివేషన్ చేసే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఈ ప్లాంట్స్ ని సప్లై చేయొచ్చు ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఏ డిపార్ట్మెంట్ సప్లై చేయొచ్చు అంటే మెయిన్గా డిఫరెంట్ గార్డెన్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఫీల్డ్ కావచ్చు, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కావచ్చు. తక్కువ టైంలో మనం ఫాస్ట్గా ప్లాంట్ని గ్రో చేయించే టెక్నికల్ వేని టెక్నిక్స్తో మనం ప్రొడ్యూస్ చేయిస్తాం కాబట్టి తక్కువ టైంలో వాళ్ళకు సప్లై చేసే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఇంకా ఈ హోమ్ గార్డెనింగ్ లో పెరటి వైద్యాలు, ఉద్యానవనాలు కానీ టెర్రస్ గార్డెన్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కానీ లేదా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కానీ ఫ్యాక్టరీస్ కానీ అట్లాగే డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా సెండ్ చేస్తారనమాట. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డెకరేషన్స్ లో ఈ ఫోలియస్ ప్లాంట్స్ కావచ్చు, లేదా డివైన్ ప్లాంట్స్ కావచ్చు, లేదా డ్వార్ఫ్ ప్లాంట్స్ లైక్ బోన్సై ఇలాంటి ప్లాంట్స్ కూడా సప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు అన్ని రకాల ప్లాంట్స్ ను అన్ని రకాల సీజన్స్ లో మనము గ్రో చేయించలేము. సో కానీ వి గెట్ ద సచ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ ది నర్సరీ. సో అలాంటి నర్సరీ ప్లాంట్ ని మనము నర్సరీ నుంచి గెట్ చేయొచ్చు అనమాట, ఏ సీజన్ లో అయినా ఎలాంటి ప్లాంట్స్ అయినా. అట్లాగే మనం చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసినటువంటి ఫార్మర్స్ ఎలాంటి సీడ్లింగ్స్ అయితే ఉంటాయో వాటి నుంచి ఎరాడికేట్ చేసే విధానంలో కొత్త ప్లాంట్స్ ని ఇన్వెంట్ చేసే ఈ హైబ్రిడేషన్ టెక్నిక్ కానీ లేదా జెనెటికల్ ఇంజనీరింగ్ ఆర్ టిష్యూ కల్చర్ ప్రాసెస్ ద్వారా డెవలప్ చేయొచ్చు అనమాట. అండ్ మెయింటైన్ క్వాలిటీ ఆఫ్ ది ప్లాంట్స్, మంచి నాణ్యత గల మొక్కలను కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. అట్లాగే అక్కడ మనం గ్రో చేయించి కలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ కి ఎలాంటి కంట్రోలింగ్ కెపాసిటీ ఉంటుందంటే ఈ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి కదా, పెస్ట్ అండ్ డిసీజెస్ కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ అక్కడ మనం పొందొచ్చు అనమాట. ఇంకా ఏంటంటే రోడ్ సైడ్ పెట్టినటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లాంట్స్ కూడా మనము నర్సరీ నుంచి గెట్ చేయొచ్చు. అట్లాగే ఏదైనా కొత్త రకమైనటువంటి ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ అయ్యింది అంటే సో విషరహితమైనటువంటి ప్లాంట్స్ ని ఏదైనా ఉంటే అలాంటి ప్లాంట్స్ కూడా మనము ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఏంటంటే ఇవి వీడ్ స్పాయిలేజ్ ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ కానీ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో డెవలప్ చేసినటువంటి ప్లాంట్స్ లో ఎక్కువగా వీడ్స్ ని కంట్రోల్ చేసేది, పెస్ట్ కంట్రోల్ చేసేటటువంటి, ఇన్సెక్టిసైడ్స్ కంట్రోల్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా ఇక్కడ డెవలప్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే ప్లాంట్ ని రీప్లేస్మెంట్ చేయొచ్చు, ఒక ప్లాంట్ కి బదులు ఇంకో ప్లాంట్ ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫాస్టర్ గా డెవలప్ చేయొచ్చు. ఈ పార్క్స్ కానీ గార్డెన్స్ కానీ శాంక్చువరీస్ కూడా నర్సరీ నుంచే గెట్ చేసి డిఫరెంట్ పార్క్స్ ని గార్డెన్స్ ని డెవలప్ చేయొచ్చు. ఏవైతే స్పాయిలేజ్ అయి ఉంటాయో, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల స్పాయిలేజ్ అయి ఉంటాయి కదా కొన్ని పార్కులు కానీ గార్డెన్లు కానీ అలాంటివి, వాటిని మళ్ళీ ఏం చేయొచ్చు, రిటైన్ చేయొచ్చు, అదే తిరిగి వాటిని డెవలప్ చేయొచ్చు అనమాట. ఎందుకు ఫాస్ట్ గా ఎక్కడి నుంచి మనం డెవలప్ చేస్తాము, వెన్ వి మెయింటైన్ ద నర్సరీ ఇన్ ఏ సర్టన్ ఏరియా. ఏ ఏరియాలో అయితే మనం నర్సరీని డెవలప్ చేస్తూ ఉన్నామో అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ ని తీసుకొచ్చి ఆ సరౌండింగ్ ఏరియాలో ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల స్పాయిలేజ్ అయినటువంటి ఉద్యానవనాలు కానీ లేదా పార్కులు కానీ వాటిని మళ్ళీ రీమోడల్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ వాటిని మాడిఫికేషన్ చేయొచ్చు అనమాట, కొత్త ప్లాంట్స్ డిజైనింగ్ ప్లాంట్స్ ని చేయొచ్చు అనమాట. త్రూ ల్యాండ్స్కేప్ ద్వారా డెవలప్ చేయొచ్చు. సో ఇది మనం నేర్చుకున్నటువంటి నర్సరీ. ఫస్ట్ యూనిట్ ఏంటంటే నర్సరీ, సెకండ్ యూనిట్ గార్డెనింగ్, థర్డ్ యూనిట్ ప్రాపగేషన్ మెథడ్స్,
4th unit floriculture, 5th unit commercial floriculture. Next, first unit lo subtopics definition, objective, scope and building up of infrastructure for nursery, planning and seasonal activities, planting, direct seeding and transplants, nursery management and routine garden operations. దీంట్లో డెఫినేషన్, ఆబ్జెక్టివ్స్, స్కోప్, బిల్డింగ్ అప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నర్సరీ, తర్వాత ఇంపార్టెన్స్, ఈ ప్లాంట్ నర్సరీ యొక్క డిజైన్, ఆ తర్వాత పాలీహౌసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయబడతాయి, ఏ పదార్థంతో తయారు చేయబడి ఉంటాయి. నెక్స్ట్ మిస్ ఛాంబర్ అనుకున్నాం. మిస్ ఛాంబర్ 2 ways లో ఇక్కడ చేయొచ్చు అనుకుంటున్నాం. దాంట్లో ఒకటి ఏంటంటే ఫర్ ఏరోఫోనిక్స్ అంటే గాలిలో ఇలాగా ఏం చేశారు, ఇక్కడ పైప్ లో సీడ్స్ ప్లాంటేషన్ చేస్తారు. సో అలా ప్లాంటేషన్ చేసిన వాటికి రూట్స్ డెవలప్ అవ్వగానే వాటికి ఆ రూట్స్ కి సఫిషియెంట్ గా వాటర్ డ్రాప్లెట్స్ రూపంలో ఇలాగా సెండ్ చేస్తారు. అలా సెండ్ చేసిన తర్వాత అది ప్లాంట్ గ్రో అవుతూ ఉంటుంది. అలా సెండ్ చేయటటువంటి మిషనరీని మనం ఏమంటున్నామంటే మిస్ ఛాంబర్ అంటున్నాము. అట్లాగే ఆ సర్ఫేస్ అంతా కూల్ అవడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా ఏంటంటే మిస్ ఛాంబర్. సో ఇది ఏంటంటే నర్సరీలో ఉన్నటువంటి మనం నేర్చుకున్నటువంటి ఈ టాపిక్స్.